హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలాగున్నారో? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలాగున్నారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి మే 15థ్ థర్స్‌డే మన వైజాగ్‌లో జగదంబ సెంటర్ దగ్గర దసపల్లా హోటల్ ఉంది కదా! అక్కడనమాట ఫంక్షన్. అంటే మ్యారేజ్. అంటే మా ఫ్యామిలీ వాళ్ళ అన్న ఫ్యామిలీ కజిన్ అనమాట. సో, అతని మ్యారేజ్. సో, నేను, చెల్లి అయితే వెళ్తున్నాము. అంటే ఆహ్, ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మార్నింగే పిలిచారనమాట. మిడ్‌నైట్ మ్యారేజ్. సో, మమ్మీ, డ్యాడీ వాళ్ళ పాప అయితే మార్నింగే వెళ్ళిపోయారు. నేను, చెల్లి వచ్చేసి కొంచెం లేట్‌గా వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. సో, అప్పటికి 11:30 అయిపోయిందనమాట. ఇంకా దసపల్లా హోటల్‌కైతే వచ్చేసాము. చాలా రోజులైంది దసపల్లా హోటల్‌కైతే వచ్చి. అండ్ మ్యారేజ్ కాబట్టి అందరూ రిలేటివ్స్, నైబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరం వస్తాం కదా! చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఎందుకంటే చాలా రోజుల తర్వాత పెళ్ళిల్లో కదా అందరూ కలుస్తాము. సో, ఇంకా మార్నింగ్ అందరూ వచ్చేసారు కదా! నేనైతే ఇలాగా సింపుల్‌గా అయితే రెడీ అయిపోయాను. ఆ రోజు క్లైమేట్ కూడా కొంచెం బాగానే ఉంది. మరీ కూల్ కాదు, మరీ హాట్ కాదు. మీడియంగా ఉంది. సో, బయట ఇక్కడొచ్చేసి ఓవరాల్‌గా బయటైతే ఇలా చూపిస్తున్నాను. సో, మేము వచ్చేసి పెళ్ళికూతురు తాలూకా అనమాట. సో, పెళ్ళికూతురు నేమ్ వచ్చేసి ఉషా మాధురి అండ్ పెళ్ళికొడుకు నేమ్ వచ్చేసి శివనారాయణ ప్రవీణ్. సో, వీళ్ళనమాట. అండ్ ఇదొచ్చేసి దర్శిని హాల్ అనమాట నేమ్. సో, అది 4థ్ ఫ్లోరు. ఇంకా మేము 4థ్ ఫ్లోర్‌కెళ్ళిపోతున్నాము నేను, చెల్లి అయితే. అండ్ మేమొచ్చేసి పెళ్ళికూతురు తాలూకోలం కదా! సో, మొత్తం అందరూ వచ్చేస్తారనమాట. ఇంక మేము షార్ట్స్ కూడా తీసాము. ఆ షార్ట్స్ కూడా అప్‌లోడ్ చేశాను. ఇంకెవరైతే చూడలేదో వెంటనే చూసేయండి. అండ్ ఎంట్రన్స్ రాగానే ఇంకా ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ మొత్తం కూడా చాలా బాగా డెకరేషన్ చేశారు. ఆ రోజు మార్నింగ్ కాబట్టి అంటే మార్నింగ్ ఇన్వైట్ చేశారు కాబట్టి ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్సే ఒక 100-200 మెంబర్స్ అనమాట. పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు తాలూకా ఇద్దరు కలిపి. సో, హాయ్ చెప్తున్నాను కదా! ఇతనొచ్చేసి పెళ్ళికూతురు వాళ్ళ ఫాదరు. అండ్ ఇక్కడ వెల్కమ్ డ్రింక్స్ అయితే ఇచ్చేసి మేము తాగేసిన తర్వాత ఇప్పుడు తిననమాట పెళ్ళికూతురు. పెళ్ళికూతురునికైతే వచ్చేసాము. తినొచ్చేసి ఉషా మాధురి పెళ్ళికూతురు నేము. సో, మేము ఇలా వచ్చేసాం. అప్పటికి 12 అయిపోయింది. ఇంకా పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు కలిసి భోజనం చేయాలని చెప్పేసి ఇద్దరిని పక్కన కూర్చోబెట్టి లంచ్ అయితే పెట్టారు. సో, పెళ్ళికొడుకు అతను నుంచి ఇతననమాట. అండ్ ఆ రోజు ఆఫ్టర్‌నూన్ 2 లోపు ప్రదానం అనేది చేసేయమని చెప్పారు. అందుకని చెప్పేసి బేగా లంచ్ చేసేస్తే ఇంక కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఆ తర్వాత పెళ్ళికూతురిని రెడీ చేసి ప్రదానం చేస్తారు కదా! అని చెప్పేసి బేగా లంచ్ అయితే పెట్టేసామనమాట. ఇంకా ఓవరాల్ వచ్చేసి డెకరేషన్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ. చాలా బాగా డెకరేషన్ చేశారు. ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ ఇదంతా కూడా ఒరిజినల్ ఫ్లవర్సే. చాలా ట్రెడిషనల్‌గా ఉంది కదా! ఇదంతా లుక్ కూడా చాలా బావుంది సెటప్ అంతా కూడాన. సో, ఇంకా ఆబ్వియస్లీ పెళ్లి గాబట్టి ఇంకా ముచ్చట్లు అవన్నీ ఉంటాయి కదా! సో, ఇక్కడైతే మాట్లాడుకుంటున్నారు. ఇంకొచ్చేసి ఫోటోస్ తీసుకున్నాం. ఇంక మళ్ళీ ఎప్పుడో కలుస్తాం కదా! అండ్ లంచ్‌కొచ్చేస్తే సలాడ్, బొబ్బట్లు, నెక్స్ట్ చీజ్ బాల్స్, నాన్, ఫ్రైడ్ రైస్, రైతా, నెక్స్ట్ బెండకాయ కర్రీ, నెక్స్ట్ చాలా కర్రీస్ పెట్టారు. నేను అంతలాగా క్యాప్చర్ చేసాను గానీ గుర్తులేదు ఏం పెట్టారనేది. బెండకాయ కర్రీ, దొండకాయ కర్రీ, నెక్స్ట్ రైస్, సాంబార్, పప్పు, రకరకాల పచ్చళ్ళు, కర్డ్ ఇవన్నీ కూడా పెట్టారు. చాలా బావుంది టేస్ట్ అయితే. అండ్ లాస్ట్‌లో వచ్చేసి ఐస్ క్రీమ్ పెట్టారు. వావ్! సూపర్ అసలు ఐస్ క్రీమ్ అయితే చాలా బావుంది. నాకైతే చాలా బా నచ్చింది ఐస్ క్రీమ్ అయితే. సో, ఫుడ్ అయితే తినేసాము. ఇంక ఫుడ్ తినేసిన తర్వాత ప్రదానం అనేది స్టార్ట్ చేస్తున్నారిక్కడ. ఆ రోజు ఆఫ్టర్‌నూన్ 2లో ప్రదానం స్టార్ట్ చేయాలని చెప్పేసి అన్నారనమాట. సో, ఇక్కడ 12:30, 1 కల్లా స్టార్ట్ చేశారు ప్రదానము. అంటే మా సైడ్ ప్రదానం ఎలా చేస్తారన్నది మీకు చూపిస్తున్నాను. సో, మీరెవరైతే చూడలేదనుకుంటే నా ఛానల్‌లో చూడండి. అండ్ మీ సైడ్ ఎలా ప్రదానం చేస్తారనేది నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంటే ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్కలా చేస్తారు కదా! ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలా చేస్తారు గాబట్టి, సో, మా సైడ్ వచ్చేసి ఇలా చేస్తామనమాట. ఇక్కడ పెళ్ళికూతురికొచ్చేసి బొందయితే వేస్తున్నారు. బొందు వేశాక ఇంకా పెళ్ళికొడుకు తాలూకుల నుంచి శారీ ఇస్తారు. నెక్స్ట్ పెళ్ళికూతురికి సంబంధించిన శారీ, నెక్స్ట్ జ్యువెలరీస్, గోల్డ్ రింగ్, చైన్స్ ఉంటాయి కదా! సో, పెళ్ళికూతురికి ఏమైతే ఇవ్వాలనుకుంటున్నారో ఇక్కడైతే ఇస్తారనమాట. సో, ఇచ్చిన తర్వాత అప్పుడు ఆహ్, తాంబూలం కూడా ఇస్తారు. వచ్చినోళ్ళకి తాంబూలం కూడా ఇస్తారు. సో, మా సైడ్ అయితే ఇలా చేస్తారు. మీ సైడ్ ఎలా చేస్తారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ ట్యాప్ చేస్తే ఇక్కడ ఆల్ ఆప్షన్ ఉంటుంది. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసి పెట్టే ప్రతి వీడియోస్ మీ ఫోన్‌లో నోటిఫికేషన్‌లో వస్తుంది. మీరు హ్యాపీగా
చూసేయొచ్చు. ఇంకా నేను షార్ట్స్ కూడా అప్‌లోడ్ చేశాను. షార్ట్స్ కూడా చూడండి, సపోర్ట్ చేయండి. ఇలాగే నా ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. ముందుకు తేవండి. మీ వల్ల అవుతుంది. సో, ఖచ్చితంగా చేయండి. ఇంకా ఏవైనా వీడియోస్ కావాలనుకున్న కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ చేయాలి, ఏంటి అని చెప్పేసి. సో, నేను దాని ప్రకారంగా వెళ్తాను. సో, అండ్ ఇక్కడొచ్చేసి పెళ్లి కూతురికి సంబంధించినవి ఏవైతే ఇవ్వాలనుకుంటున్నారో శారీ, అవన్నీ కూడా పెళ్లి కూతురికైతే ఇచ్చేసాననమాట. సో, ఇదనమాట. మా సైడయితే ప్రధానం ఇలా చేస్తారు. మొత్తం ఇదంతా కూడా మధ్యాహ్నం 2:00 లోపే అయిపోయింది ఫుల్‌గాన. సో, చాలా బాగా ఎంజాయ్ చేశాము. అండ్ ఇక్కడ ఫ్యామిలీ ఫోటోసు, నెక్స్ట్ వీడియోసు, పెళ్ళికూతురు వీడియోస్, ఫోటోస్ అవన్నీ కూడా ఇక్కడ తీస్తున్నాను వ్లాగ్‌కి. సో, మా హస్బెండ్ అయితే పెళ్ళికైతే రాలేదు. ఎందుకంటే మా హస్బెండ్ వెళ్ళి ఇంకా 1 మంత్ అయింది కరెక్ట్‌గా. సో, 1 మంత్‌కైతే మళ్ళీ తర్వాత లీవ్ అయితే ఇవ్వరు కదా! సో, అందుకని చెప్పేసి పెళ్ళికైతే రాలేదు. సో, అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ దంపతుల్ని ఇద్దరిని కూడా మీరు బ్లెస్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉండాలి. సో, బ్లెస్ చేయండి వీళ్ళిద్దరిని. సో, మొత్తానికైతే పెళ్ళికూతురికి ప్రదానం అయితే అయిపోయింది. ప్రదానం అంతా అయిపోయాక ఇంక ఈవినింగ్ 4:00 కల్లా కరెక్ట్‌గా స్నాక్స్ అయితే వచ్చేసాయన్నమాట. పకోడీ అండ్ కాఫీ. అండ్ ఈవినింగ్ వచ్చేసి 4:30 అలాగ అయింది. ఇంకా కాలుగొల్ల సంబరం అంటారు కదా! సో, మా సైడ్ అయితే ఇలా చేస్తారు. మీ సైడ్ ఎలా చేస్తారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, మా సైడ్ అయితే కాలుగొల్ల సంబరం అయితే ఇలా చేస్తారు. పెళ్ళికూతురిని, పెళ్ళికొడుకులని కూర్చోపెట్టి మా సాంప్రదాయంలో మేము చేస్తాం అనమాట. సో, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా కాలుగుల సంబరం అయిపోయాక ఇంకా నేను, చెల్లి, పాప, డాడీ అయితే ఇంటికైతే వెళ్ళిపోతాం అనమాట. ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యి వస్తాం అనమాట. అంటే హాల్‌లో అయితే కొంచెం కన్వీనియంట్‌గా ఉంటదని చెప్పేసి పాపతో కదా! అందుకని చెప్పి ఇల్లు దగ్గరే కాబట్టి ఇంటికెళ్ళి ఫ్రెష్ అయిపోయి రెడీ అయితే వచ్చేసాము. ఇక్కడ ఫోటోస్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి నేను, చెల్లి, మా అత్త వాళ్ళ కూతురు. మా అత్త వాళ్ళ కూతురు అంటే మా మమ్మీ వాళ్ళ అన్నయ్య కూతురు అనమాట. సో, మొత్తానికైతే మేము రీల్స్ కూడా చేసాము. షార్ట్స్‌లో పెట్టాను. ఇంకెవరైతే చూడలేదో వెంటనే చూసేయండి. అండ్ ఇంకా ఈవినింగ్ రిసెప్షన్ కాబట్టి ఇంక ఈవినింగ్ అయితే డ్రింక్స్, బాదం మిల్క్ అన్నీ కూడా వెల్కమ్ డ్రింక్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి పెళ్ళికొడుకు వాళ్ళ మమ్మీ, డాడీ అండ్ పెళ్ళికూతురు వాళ్ళ మమ్మీ, డాడీ అనమాట ఇక్కడ. అండ్ ఇది ఇక్కడ వచ్చేసి పెళ్ళికూతురు వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ అనమాట. మమ్మీ, డాడీ, అన్నయ్య. సో, వీళ్ళొచ్చేసి పెళ్ళికూతురు వాళ్ళ పేరెంట్స్, పెళ్ళికూతురు వాళ్ళ ఫ్యామిలీ. సో, మొత్తానికైతే ఇది పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది. చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా వచ్చాము. ఇలాంటి ఒకేషన్స్, ఇలాంటి ఫంక్షన్స్ ఉన్నాయి కదా! చాలామంది వస్తారు. సో, చాలా బాగా ఎంజాయ్ చేశాము. అండ్ ఇదొచ్చేసి మా ఫ్యామిలీ, నేను, డాడీ, అమ్మ, చెల్లి అండ్ సో, కజిన్స్ అనమాట. అందరం కూడా కజిన్స్ ఈ ఫోటో. సో, ఇంక ఫొటోస్ అయితే తీసుకున్నాం మొత్తానికి.
అండ్ నైట్ డిన్నర్ వచ్చేసి ఆబ్వియస్లీ థర్స్డే కాబట్టి మేము టిఫిన్సే తింటాము. అండ్ కొన్ని సలాడ్స్ పెట్టారు, చపాతీ, రోటీ, నెక్స్ట్ ఇంకా పన్నీర్ కర్రీ, మష్రూమ్ బిర్యానీ, ఇంకా చాలా రకాలైతే పెట్టారు. మేము టిఫిన్సే కాబట్టి టిఫిన్ సెక్షన్‌లోనే ఉన్నాము. అండ్ డెజర్ట్స్‌కి వచ్చేసి రసగుల్లా, కేక్స్, ఐస్ క్రీమ్ చాలా బాగా పెట్టారు. ఇంకా మేము డిన్నర్ చేసేసి కిందకైతే వచ్చేసాము. వచ్చేసి ఇంకా పెళ్లి కూతురికి, పెళ్లి కొడుకుకైతే ఇంకా ఫొటోస్ తీస్తామన్నమాట. ఫొటోసు, వీడియోసు ఎందుకంటే లాస్ట్ కదా ఇంకా. రిసెప్షన్ అయితే అయిపోయినప్పటికి 11 అయిపోయిందనమాట ఇంకా. సో, వాళ్ళిద్దరికి ఇంకా ఫొటోస్ అయితే తీస్తున్నారు. ఇంకా మేము ఈలోపు ఫొటోస్ తీసుకున్నాము. అండ్ ఇక్కడొచ్చేసి మా అత్త, మా మావయ్య, మా అత్తల కూతురనమాట. అంటే మా మమ్మీ వాళ్ళ అన్నయ్య, వదిన, మేనగోళ్ళు. సో, మొత్తానికైతే ఇంకా తీసుకున్న తర్వాత ఇంకా పెళ్ళికైతే మేమైతే ఉండలేదనమాట. నేను, చెల్లి, మా అత్తల కూతురు, పాప. ఎందుకంటే పాప ఉంది కదా! సో, ఇంటికైతే వచ్చేసాము. వచ్చేసి ఇంక మమ్మీ, డ్యాడీ అయితే పెళ్ళికైతే ఉన్నారు. వాళ్ళనమాట వీడియో తీస్తున్నారిక్కడ. సో, ఖచ్చితంగా మీ అందరి బ్లెస్సింగ్స్ వాళ్ళకుండాలి. సో, బ్లెస్ చేయండి పెళ్లి కూతురిని, పెళ్లి కొడుకుని. పెళ్లి కూతురు నేమ్ వచ్చేసి ఉషా మాధురి. పెళ్లి కొడుకు నేమ్ వచ్చేసి శివనారాయణ ప్రవీణ్ అనమాట. సో, ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ కన్ఫామ్‌గా ఉండాలి. సో, బ్లెస్ చేయండి. పెళ్ళి వచ్చేసి 11:50 అనమాట. సో, ఖచ్చితంగా బ్లెస్ చేయండి. బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉండాలి. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది చూడండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నా ఛానల్‌కి అనేది గ్రోత్ వస్తుంది. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. మీరు అలా సపోర్ట్ చేస్తే నాకు ఇంకా ఫుల్ ఎనర్జీ అనమాట. ఎనర్జీ అనేది వస్తుంది. సో, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. రోజు అప్లోడ్ చేస్తున్నాను షార్ట్స్ కూడా చూడండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ పెట్టాలనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? టేక్ కేర్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యూ గైస్. స్టే ట్యూన్.